అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం మనకి ఆగస్టు 16వ తారీఖున శుక్రవారం రోజు ఉంది. అలాగే కొంతమంది 9వ తారీఖున మొదటి శుక్రవారం రోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో మీ అందరికీ చాలా వరకు కూడా యూజ్ అవుతుందండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే సింపుల్గా అమ్మవారిని ఎలా అలంకరణ చేసుకోవాలి, అలాగే కలశం ఎలా పెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఏ శ్లోకాలు చదువుకోవాలి, అలాగే ఏ నైవేద్యం పెట్టాలి, గర్భిణీ స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా, అలాగే ఎవరు ఈ పూజను చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. అమ్మవారి దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టేనండి. కాబట్టి అమ్మవారి కటాక్షం కొరకు శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా స్త్రీలు దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లటానికి ఈ వ్రతం ఒక్కటే మార్గం. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలు అంటే కేవలం ధనము, నగలే కావండి. మనశ్శాంతి, ఇంట్లో ఎలాంటి చిరాకులు లేకపోవటం, అంతేకాకుండా మనకు వచ్చినటువంటి డబ్బు నిలవలో ఉండటం, మన కష్టానికి ప్రతిఫలం కలగటం, అలాగే అన్న వస్త్రాలకి లోటు లేకపోవటం కూడా సంపదలోకే వస్తుంది. ధన సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, పశు సంపద ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. అయితే ఇక్కడ నేను బ్లౌజ్ పీస్తో చాలా సింపుల్గా అలంకరణ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు శారీతో కూడా శారీ డ్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్తో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అలాగే చాలా కలగా కూడా ఉంటుంది. అలాగే అమ్మవారి అలంకరణ ఎప్పుడు చేయాలక్క అని అడుగుతున్నారండి. ఒక చిన్న బ్లౌజ్ పీస్తో అమ్మవారిని అలంకరణ చేసినా, చీరతో అలంకరణ చేసినా కూడా మనకి టైం అనేది కొంచెం పడుతుంది. ఇవన్నీ పనులు కూడా వరలక్ష్మి వ్రతం రోజునే పెట్టుకుంటే అమ్మవారి పూజ అనేది కొంచెం డిలే అవుతుందండి. కాబట్టి ఈ అలంకరణ అనేది మీరు వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఏర్పాట్లు అనేవి చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసిన తర్వాత మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని తలస్నానం చేసిన తర్వాత అమ్మవారి అలంకరణ అనేది చేసుకోవచ్చండి. అలాగే వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డెకరేషన్ కూడా మీరు నైటే చేసుకోవచ్చు. అలాగే నైవేద్యాలకి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సిద్ధం చేసుకుని పూజకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజే తలస్నానం చేసిన తర్వాత సిద్ధం చేసుకోవచ్చండి. ఎందుకంటే నైవేద్యాలకి కొన్ని పప్పులు ఇవన్నీ కూడా ముందుగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగానే చేసుకోవచ్చు. అయితే నైవేద్యానికి ఉపయోగించే వస్తువులన్నీ కూడా మీరు కొత్తగా కొనుక్కు తెచ్చుకున్నవైతే మంచిదండి. ఎందుకంటే మన వంటగదిలో అయితే అన్నీ కూడా అంటూ అవన్నీ తగులుతాయి. కాబట్టి కొత్తగా కొనుక్కు తెచ్చుకుని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కొనుక్కు తెచ్చుకుని నైవేద్యానికి ఉపయోగిస్తే మంచిది. చూసారు కదండి, ఈ విధంగా సింపుల్గా నేను అలంకరణ అనేది చేశాను. మీ దగ్గర ఏదైనా పట్టు బ్లౌజ్ పీస్ ఉంది అనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. వితిన్ 2 minutesలో అమ్మవారి అలంకరణ అనేది అయిపోతుంది. అలాగే ఫేస్ కూడా డెకరేషన్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎలా మొదలు పెట్టాలి, అలాగే సంపూర్ణ పూజా విధానం ఇప్పుడు చూద్దాం. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకొని అలాగే పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు ఇంట్లో మాంసాహారం కానీ, మద్యం కానీ, మిగిలిపోయిన కూరలు కానీ ఏమీ ఉండకుండా చూసుకోండి. అలాగే ఈరోజు స్త్రీలు చక్కగా మహాలక్ష్ముల్లాగా ఉండి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే స్త్రీలు కుంకుమ బొట్టు, గాజులు, కాళ్ళకి పసుపు ఇవన్నీ కూడా ధరించి నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజ చేసుకుంటే అమ్మవారి కటాక్షం ఉంటుంది. అలాగే ఈశాన్యం వైపు, మీ ఇంటికి ఈశాన్యం వైపుగా మండపాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అనుకుంటే మీరు చేసుకునే పూజా మందిరంలోనే పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మండపం ఉంటే మన దృష్టి అంతా మండపం పైనే ఉంటుంది. ఎటు వెళ్లకుండా ఏకాగ్రతగా చిత్తశుద్ధిగా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే పూజ చేసే ప్రాంతాన్ని పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి ముగ్గులు పెట్టుకోవాలి. అమ్మవారికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇల్లంతా కూడా శుచిగా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తీసుకుని అమ్మవారి చిత్రపటం చాలా అందంగా కలగా ఉండేటట్టు చూసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. ఈ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఈశాన్యం వైపు ఉంచాలి. ఒక పీటని ఏర్పాటు చేసి పీటకి చక్కగా ముగ్గులు వేసి అమ్మవారి చిత్రపటాన్ని 3 గుప్పెళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అలాగే కలశం ఏర్పాటు ఇప్పుడు చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లో 3 గుప్పెళ్ళ వరకు బియ్యం వేసి ఆ బియ్యం మీద రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ ఇలా
తీసుకోవాలండి. అంతేకాని వేరే లోహాలకి సంబంధించినటువంటి చెంబులు ఏమి కూడా తీసుకోకూడదు. ఈ చెంబు నిండుగా నీరు పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, ₹2 కాయిన్ వేసి మామిడి ఆకులు లేకపోతే తమలపాకులనైనా ఉంచి కొబ్బరికాయని దీని మీద పెట్టుకోవాలి. ఈ కొబ్బరికాయ మీద ఎరుపు, పచ్చ, పసుపు ఇలా మీరు నచ్చిన బ్లౌజ్ పీస్ని కలసం పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోల్డింగ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. కలశాన్ని కూడా చక్కగా అందంగా అలంకరించుకోవాలి. అయితే ఈ కలశం ఏర్పాటు అనేది పూజ రోజునే చేసుకోవాలండి. మీరు అమ్మవారి అలంకరణ చేస్తున్నాము, డెకరేషన్ కోసం చేస్తున్నాము అనుకుంటే పూజ ముందు రోజు చేసుకోవాలి. ఎందుకంటే కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అమ్మవారి డెకరేషన్ అనేది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారి అలంకరణ ముందు రోజు చేసుకున్నా పర్వాలేదు, కానీ కలశం పెట్టుకోవాలి, కలశం ఆనవాయితీ ఉంది అనుకున్నవారు కలశం ఆ రోజే ఏర్పాటు చేసుకుని కలశ స్థాపన అనేది చేయాలి. అలాగే అమ్మవారికి 5 లేదంటే 9 పోగుల పసుపు కొమ్మును కట్టి వెయ్యాలండి. మీ దగ్గర లక్ష్మీ రూపు మీరు తీసుకున్నారు అనుకుంటే, చాలామంది గోల్డ్ కూడా తీసుకుంటారు కాబట్టి రూపు తీసుకున్నారు అనుకుంటే ఈ పసుపు కొమ్ముతో పాటు లక్ష్మీ రూపును కూడా 5 లేదంటే 9 పోగులతో కట్టి అమ్మవారికి వెయ్యాలన్నమాట. ఒకవేళ మీకు కలశం ఆనవాయితీ లేదు అనుకుంటే అమ్మవారి చిత్రపటానికి కానీ లేదంటే మీ దగ్గర లక్ష్మీ ప్రతిమ ఉంది అనుకుంటే ఆ ప్రతిమకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువుల్లో తోరం ఒకటండి. తోరాన్ని అమ్మవారికి, అలాగే పూజ చేసే మీకు, అలాగే ముత్తైదువులకు, మీరు ఎంతమందికి అయితే తాంబూలం ఇస్తారో వారందరికీ కూడా తోరాన్ని కూడా సిద్ధం చేసుకుని ముందుగానే ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే పూజ మధ్యలో నుంచి లేవవలసిన అవసరం లేదనమాట. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలి. అయితే మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు గణపతిని స్తుతించుకుంటాం కాబట్టి గణపతిని సిద్ధం చేసుకుని, మీరు పసుపు గణపతిని సిద్ధం చేసుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న విగ్రహానికి కూడా పూజ చేసుకోవచ్చు, పటానికి కూడా గణపతి పూజ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ నాకు చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి గణపతి పూజ చేసుకుంటున్నాను. చక్కగా దీపాన్ని చూపించి పసుపు కుంకుమతో స్వామివారిని కొలిచి, మేము తలపెట్టి ఏ కార్యక్రమంలోనైనా విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకొని గణపతికి ఒక చిన్న నైవేద్యంగా బెల్లం ముక్కను ఉంచాలి. అలాగే గణపతిని షోడశోపచార పూజ, పంచోపచార పూజ చేసుకుని చక్కగా స్తుతించుకోవాలి. తర్వాత గణపతి దగ్గర ఉన్నటువంటి 2 అక్షింతలు తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సు మీద వేసుకోవాలి. ఇక్కడతో గణపతి పూజ అనేది ముగుస్తుందండి. అయితే మనం కలశాన్ని స్థాపించుకున్నాం కాబట్టి ముందుగా కలశ పూజ చేసుకోవాలి. కలశ పూజ అంటే పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి. అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వీటితో కలశ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం అమ్మవారిని కలశం రూపంలో ఆహ్వానించి ఆసనం ఇచ్చి అమ్మవారిని కూర్చోబెడుతున్నామండి, అంటే ఆవాహనం చేస్తున్నాము. కాబట్టి కలశ పూజ తప్పకుండా చేసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలండి. అంటే అమ్మవారికి పూజ పసుపు కుంకుమతో పూజ చేసుకుని ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారికి పూజ అనేది చేయాలి. అలాగే అధాంగ పూజ చేసుకోవాలి. ప్రతి అంగానికి కూడా పూజ అనేది ఉంటుంది. ఈ అధాంగ పూజ మన వరలక్ష్మి వ్రతం పూజ బుక్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు చేయటం రాదు అనుకుంటే కనకధర స్తోత్రాన్ని వింటూ పూజ చేసినా కూడా చాలా మంచిది. ఎందుకంటే కనకధర స్తోత్ర పూజలో అమ్మవారిని ప్రశంసిస్తూ ఈ మీనింగ్ అనేది ఉంటుంది కాబట్టి కనకధర స్తోత్రాన్ని చదువుకుంటూ పూజ చేస్తే ఇంకా మంచిది. తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, 108 నామాలు ఇలా అమ్మవారిని జపిస్తూ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇవేమి రావక్క అనుకుంటే కనుక ఓం వరలక్ష్మీ దేవి అయి నమః అనుకుంటూ చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. తర్వాత తోర పూజ చేసుకోవాలి. తోర పూజకి కూడా చక్కగా అమ్మవారి దగ్గర మీ తోరాలన్నీ కూడా పెట్టి పసుపు కుంకుమ సమర్పిస్తూ ఓం వరలక్ష్మీదేవి అయి నమః అని స్తుతించుకుంటూ తోర పూజ చేసుకోవాలి. తర్వాత మీరు నివేదించవలసినటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి చక్కగా నైవేద్యం అనేది పెట్టాలి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి చక్కగా తాంబూలం ఇవ్వాలి. తాంబూలాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటే ఉంచుకుంటే ఇంకా మంచిదండి. తాంబూలం ఎలా ఇవ్వాలి అనే వీడియో కూడా నేను క్లుప్తంగా చేశాను, ఒక్కసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఈ విధంగా తాంబూలం సమర్పించిన తర్వాత మీరు తోరాన్ని ఇప్పుడే కట్టుకోవాలి. ఈ తోరం కూడా మీ భర్త చేతుల మీదుగా మీ కుడి చేతికి కట్టుకోవాలండి. ఒకవేళ మీ భర్త కనుక ఆ టైంలో అవైలబుల్గా లేరు అనుకుంటే
మీ అత్తగారి చేతనైనా కట్టించుకోవచ్చు, లేదు అంటే మీ అమ్మగారి చేతనైనా పెద్దవాళ్ళ చేత కట్టించుకోవచ్చు. ఇలా కట్టించుకున్న తరువాత మాత్రమే వరలక్ష్మి వ్రతం యొక్క వ్రత కథని చదువుకోవాలండి. కట్టుకోకుండా వ్రత కథ చదువుకుంటే పూజ అసంపూర్ణం అవుతుంది. అలాగే తప్పకుండా వ్రత కథని చదువుకోవాల్సి ఉంటుందండి. ఇలా వ్రత కథ చదువుకుంటేనే మనకి పూజ అనేది సంపూర్ణం అవుతుంది. ఈ వ్రత కథ పుస్తకాల రూపంలో ఉంటుంది, లేదంటే మొబైల్స్లో కూడా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చదువుకోవచ్చు. ఒకవేళ చదువుకోవడం రాదు అనుకుంటే విన్నా కూడా మంచిది. వ్రత కథ చదువుకున్న తరువాత ధూపం దీపం అనేది ఇచ్చి హారతిని ఇవ్వాలి, మంగళ హారతిని ఇవ్వాలండి. మంగళహారతి పాట వస్తే అది కూడా పాడుకుంటూ అమ్మవారికి హారతి కర్పూర నీరాజనాన్ని సమర్పించవచ్చు. చివరగా అమ్మవారిని తనివి తీరా చూసుకుంటూ చక్కగా నమస్కారం చేసుకుని మీ సంకల్పం మరొక్కసారి చెప్పుకొని పూజలో ఏదైనా దోషాలు ఉన్నాయి అంటే మమ్మల్ని క్షమించు తల్లి, మా శక్తి కొలది మేము మీ పూజ ఆచరించాము, మీ కరుణా కటాక్షాలు మా మీద నిండుగా ఉండేటట్టు చూడు తల్లి అని ఒక్కసారి నమస్కరించుకుంటే సరిపోతుంది. చక్కగా అమ్మవారి యొక్క కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడానికి అట్టహాసం అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. చిత్తశుద్ధి ఏకాగ్రతతో మనకి ఉన్నదానిలోనే అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీరు 12 రకాల నైవేద్యాలని కూడా అమ్మవారికి నివేదించవచ్చు. ఒక్క నైవేద్యాన్ని కూడా అమ్మవారికి నివేదించవచ్చు. మీ శక్తి కొలది అమ్మవారికి నివేదించుకోండి. అంతేకాకుండా కడుపుతో ఉన్న వారు అంటే గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేసుకోవచ్చక్క అని అడుగుతున్నారు. 5వ నెల వరకు ఈ పూజని ఆచరించవచ్చండి. 5 దాటిన తరువాత అంటే 5వ నెల నుండి ఈ పూజని ఆచరించకపోవటం మంచిది. అయితే అమ్మవారి పూజ మీరు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తున్నారనుకుంటే కూర్చుని చూడొచ్చు, అంతేకాని పూజ అనేది చేసుకోకూడదు. అంతేకాకుండా ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ పూజని ఆచరించవచ్చు. అలాగే పూజ అంతా పూర్తయిన తరువాత తాంబూలంగా మీరు ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చు. మీకు శక్తి ఉంది అనుకుంటే వారికి భోజనం పెట్టినా పర్వాలేదు. ఈ విధంగా చక్కగా అమ్మవారి యొక్క పూజను చేసుకోండి. అమ్మవారి పూజ అంతా పూర్తయిన తర్వాత ఎర్రటి నీళ్ళతో అమ్మవారికి దిష్టి అనేది తీయాలి. అది కూడా సాయంత్రం వేళ తీసుకోవాలి. ఈ పూజ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.